వారసత్వ సంరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని మన అందరి బాధ్యతగా భావించాలని ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ ఫౌండర్ వేదకుమార్ అన్నారు. ప్రపంచవ్యాప్త వారసత్వ సంపద దినోత్సవంగా సందర్భంగా డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్, పురావస్తు శాఖ, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా చార్మినార్ సహా హైదరాబాద్లోని చారిత్రక కట్టడాల విశిష్టతను విద్యార్థులకు వివరించారు. చార్మినార్ నుంచి లాడ్ బజార్, మోతిగల్లీ, ముర్గి చౌక్, జిలుఖానా మీదుగా చౌమహల్లా ప్యాలెస్ దాకా ర్యాలీ కొనసాగించారు. దేశాలలో ఈ వరల్డ్ హెరిటేజ్ నిర్వహిస్తున్నారు. అందులో మన దేశంలో, మన రాష్ట్రంలో, హైదరాబాద్ సిటీలో మనం డెక్కన్ హెరిటేజ్ అకాడమీ, ఏఎస్ఐ వాళ్ళతో, టూరిజం, తెలంగాణ టూరిజం కార్పొరేషన్, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ వీళ్ళందరి యొక్క అసోసియేషన్తో రెగ్యులర్ వాక్స్ నిర్వహిస్తున్న క్రమంలో ఇవాళ ఎక్స్క్లూజివ్గా ఒక స్పెషల్ హెరిటేజ్ వాక్ చార్మినార్ నుంచి చౌమల్లా వరకు మనం తీసుకుంటున్నాం. ఈ లాడ్ బజార్ వాళ్ళకు చూపించడము, మక్కా మస్జిద్, చార్కమ్మాను, గుల్జార్ హౌస్, వీటి ప్రాముఖ్యత, యశ్వర్ ఖాన్ బహుమతి వెళ్ళిపోయాను ఇక్కడ. తర్వాత మనం పట్టణం యొక్క ఆర్కిటెక్చర్ స్టైల్స్, కుతుబ్ షాహీ స్టైలే కానీ, ఉస్మానియన్ స్టైలే కానీ, గోతిక్, యూరోపియను, కొలైనలు, వర్నాక్యులర్ ఆర్కిటెక్చరు, రీజనల్ ఆర్కిటెక్చర్ గురించి కూడా ఇవాళ అందరూ ముగ్గురు గైడ్లు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆర్కిటెక్చర్ కాలేజెస్ కానీ, యూనివర్సిటీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ విద్యార్థులు కానీ, స్కూల్ నుంచి విద్యార్థులు, హెరిటేజ్ లవర్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు. దేశంలో మనం మాన్యుమెంట్స్ని, బిల్ట్ హెరిటేజ్ని, న్యాచురల్ హెరిటేజ్ని, ఇంటాంజిబుల్ హెరిటేజ్ ఎట్లా పరిరక్షించుకోవాలి, సివిల్ సొసైటీగా మన బాధ్యతలు ఏంటి, ప్రభుత్వంతో కలిసి ఎలా మనం పనిచేస్తూ మన వారసత్వ కట్టడాలని హైదరాబాద్ పట్టణమే కాదు ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో మనకున్న వారసత్వాన్ని ఎట్లా పరిరక్షించుకోవాలనే విషయాలు వల్ల పూర్తిగా అందరం చర్చించుకుంటున్నాం. కాబట్టి యంగ్